హాయ్ హలో వెల్కమ్ టు రాకోకర్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. డియర్ సఖీ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డియర్ సఖీలో మనం ఒక విషయం మాట్లాడుకోబోతున్నాం, అదే కంపారిజన్ బిట్వీన్ కిడ్స్. అంటే ఎవరి పిల్లల్లో వాళ్ళల్లో వాళ్ళు కాదు, పక్క పిల్లలతో పోల్చుకోవడంలో. సో ఈ కంపారిజన్ అనే టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎగ్జామ్స్ టైం ఉంది, కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ టైంలో మదర్స్ మైండ్ సెట్ అంటే సగటు మదర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆలోచిస్తారు అనేది ఒక చిన్న టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపారిజన్ అనేది క్లాస్మేట్స్లో లేదా ఫ్రెండ్స్లో వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారో, నువ్వెందుకు చేయవు అనే ధోరణి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మీద జెలసీ అనేది ఏర్పడుతుంది. సో దట్ అంతకు ముందులాగా వాళ్ళ పిల్లలతో ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ, తర్వాత హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ చేయకుండా జెలసీ అనే ఒక ఫ్యాక్టర్ అయితే ఎంటర్ అవుతుందన్నమాట. సో యాక్చువల్గా ద ఫ్యాక్ట్ ఈస్, మనం ఎప్పుడైతే మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసామో, అంటే పాజిటివ్గా కాకుండా నెగిటివ్ యాంగిల్ గురించి మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. పాజిటివ్ యాంగిల్ కూడా చెప్తాను. పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, చూడు నాన్న అలా నువ్వు కూడా మంచిగా ఉండాలి, చూడు నాన్న అలా నువ్వు మంచిగా చేయాలి, అదిగో చూడు వాళ్ళు చాలా బెస్ట్గా చేశారు, నువ్వు కూడా ట్రై చేయాలి అని చెప్పకుండా, వాళ్ళు అలా చేయలేదు, వీళ్ళు ఎలా చేయలేదు, వాళ్ళు అలా లేవు అనే మాటలు ఎప్పుడైతే విన్నారో పిల్లలకి అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ కొటేషన్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇది నా ఫేవరెట్ అనమాట. ఎవరి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు షైన్ అవుతారు, అంటే ఎవరి దీంట్లో వాళ్ళు షైన్ అవుతారు. కొంతమంది చదువులో బాగుండొచ్చు, కొంతమంది సింగింగ్లో, డాన్సింగ్లో, కవితల్లో, వాట్ నాట్. ఇవాళ రేపు చదివితేనే కాదు, ఇంకా చాలా రకాల ఆపర్చునిటీస్ మనకి ముందున్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కనుక మనం పిల్లల్ని కంపేర్ చేస్తే నెగిటివ్ వేలో ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే, వాళ్ళు లో ఎస్టీమ్ అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోతారు. తర్వాత వాళ్ళని నిందించుకోవడం మొదలు పెడతారు. సో అమ్మకి నేను నచ్చట్లేదు, వాళ్ళలా ఉంటేనే ఇష్టం నేను అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారనమాట. డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి మనం ఏమైనా చేయగలమా అంటే ఖచ్చితంగా చేయగలము. పక్క పిల్లలతో పోల్చుకోవడం కన్నా మన పిల్లల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఒక మంచి థింగ్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు, నువ్వు చాలా స్మార్ట్, నువ్వు చాలా బాగా చేసావు, వాళ్ళు చేసే చిన్న చిన్న విషయాలను అప్రిషియేట్ చేయడం, అలా చేస్తే కనుక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉంటుంది. వాళ్ళని వాళ్ళు నమ్మి వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు. చదువులో మాత్రమే కాదు, ఏదో ఒక దాంట్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం మంచి పేరెంట్స్ అని ముందు మనకే మన నమ్మకం ఉండాలి. పక్క వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, ఈ పేరెంటింగ్ కరెక్ట్ కాదని, అదని ఇదని, బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. తర్వాత మీ పిల్లల్ని మీరు నమ్మండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం రాకోకర్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. మన పిల్లల్ని మనమే హ్యాపీగా పెంచుకుందాం.